నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచ దేశాలను చూసే అవకాశం వస్తే ఎవ్వరూ వదులుకోరు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సహజంగానే విహారయాత్రలు అంటే ఇష్టం ఉంటుంది. ఇతర ప్రాంతాల్లోని వింతలు, విశేషాలు, ప్రకృతి అందాలు, కొత్త కొత్త సంస్కృతులు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, జీవన విధానం తెలుసుకోవడం అందరికీ ఆసక్తి. అందుకే విహారయాత్రలు అనగానే పిల్లలే కాదు పెద్దలు కూడా సంతోషపడతారు. అయితే విహారయాత్రలు ఆనందానికే కాదు ఆరోగ్యానికి మేలు చేస్తాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఆ విశేషాలు తెలుసుకుందాం. ముందైతే ఈ కార్యక్రమం చూడండి. నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన కార్యక్రమం వచ్చేసింది సోమాజిగూడలో ఉన్న అనూస్ బ్యూటీ క్లినిక్ కి. మరి ఇక్కడ మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ అనూస్ సిస్టర్ అనురాధ గారు ఉన్నారు. మరి వారితో మాట్లాడి సౌందర్యానికి సంబంధించి ఈ రోజు ఏం తెలియజేయబోతున్నారో అడిగి తెలుసుకుందామా? నమస్కారం అనురాధ గారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారండి? బాగున్నానమ్మా. సో అనురాధ గారు, ఇవాళ సౌందర్యానికి సంబంధించి మా సభ్యులకు ఏం తెలియజేయబోతున్నారు? ఈ రోజు మనం వెస్టర్న్ కంట్రీస్ లో చాలా పాపులర్ అయిన ఫోటో ఫేషియల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఫోటో ఫేషియల్స్ అనేవి ఏంటంటే మనకి వీటిని ఫోటో ఫేషియల్స్ అని లేదా లేజర్ ఫేషియల్స్ అని కూడా అంటూ ఉంటాం. వీటితో మనకి స్కిన్లో ఉండే ప్రాబ్లమ్స్ని, అంటే ఫస్ట్ గ్లోనెస్ కావాలన్నా, ఏజింగ్ ప్రాబ్లం కంట్రోల్ అయ్యి లోపల కొల్లాజన్ ప్రొడక్షన్ బాగా ఇంప్రూవ్ అయ్యి ఫర్మ్నెస్ రావాలి, స్కిన్ ఎలాస్టిసిటీ పెరగాలి, అలాగే పిగ్మెంటేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గాలి. ఇవే కాదు, ఈవెన్ యాక్నే లాంటి పింపుల్స్ ఉన్నా కూడా పింపుల్స్ కూడా సపరేట్గా ప్రోగ్రామ్ ఉంటుంది అనమాట ఈ ఫోటో ఫేషియల్స్తో. సో అన్ని రకాల సమస్యలకు ఇచ్చే ఒక మంచి చక్కటి ఫేషియల్ అనమాట. సో వన్ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ అంటారు. అవునమ్మా. సో వన్ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ కాదు, ఇందులో డిఫరెంట్ సొల్యూషన్స్ ఉన్నాయి. అంటే లేజర్ ఫోటో ఫేషియల్ అయినప్పటికీ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. యాక్నేకి డిఫరెంట్గా ఇస్తాము, అలాగే పిగ్మెంటేషన్ డిఫరెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది, అలాగే గెస్ట్కి ఓవరాల్గా స్కిన్కి నార్మల్ ఫేషియల్ అవసరం పడుతుంది, ఓన్లీ పిగ్మెంటేషన్కి పిగ్మెంటేషన్ ప్రోగ్రామ్ పెడతాము. యాక్నే ఉంటే ఆ ఏరియా మట్టుకు యాక్నే ప్రోగ్రామ్ పెడతాము. సో ఫేస్లో ఓవరాల్గా ఉన్న కన్సర్న్స్ అన్నిటినీ కూడా అడ్రస్ చేస్తాం. అంటే ఒక గెస్ట్కి అరౌండ్ మౌత్ డార్క్నెస్ ఉండొచ్చు, అలాగే ఇక్కడ పింపుల్స్ ఉండొచ్చు. సో ఇలా మిగతా స్కిన్ నార్మల్గా ఉండొచ్చు. సో స్కిన్ అంతా నార్మల్గా చేస్తామన్నమాట, షార్ట్స్ ఇస్తాము. అలాగే ఇక్కడ పిగ్మెంటేషన్కి, ఇక్కడ యాక్నేకి సంబంధించినవి, అలా ఓవరాల్గా ఫేస్ని అన్ని ప్రాబ్లమ్స్ను కవర్ చేస్తూ ఇచ్చేదే ఫోటో ఫేషియల్. ఓకే మేడం. సో ఈ ఫోటో ఫేషియల్ వల్ల మెయిన్గా కలిగే బెనిఫిట్స్ ఏంటేంటి? అన్ని రకాల సమస్యలకి నువ్వు కవర్ చేస్తుందమ్మా. అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే ఇది ఒక్కటే కాకుండా అన్ని కస్టమైజ్ ప్రోగ్రామ్ చేస్తాం. మామూలుగా వెస్ట్రన్ కంట్రీస్లో ఏంటంటే కొన్ని క్లినిక్స్ ఓన్లీ ఫోటో ఫేషియల్ క్లినిక్సే ఉన్నాయి. అంటే ఓన్లీ ఈ ప్రోగ్రామ్ తీసుకొని పోతూ ఉంటారనమాట. వచ్చి మెయిల్ కానీ ఫీమేల్ కానీ వచ్చి జస్ట్ కంటిన్యూస్గా ఫేషియల్స్ ఇస్తూ పోతారనమాట వాళ్ళు స్కిన్కి సంబంధించి. ఇవి ఒక్కటే తీసుకున్నా చక్కటి ఫలితాలు ఉంటాయి. వీటితో పాటు మేమేం చేస్తాం అంటే కస్టమైజ్ ప్యాకేజ్, అంటే డీప్ స్కిన్ థెరపీస్ పెడతాము. అలాగే ఆ గెస్ట్కి అవసరం ఉన్న మా దగ్గర ఇంకా డెర్మటాలజికల్ ప్రోగ్రామ్స్, చాలా అడ్వాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా క్లబ్ చేస్తాం. వీటితో వాళ్ళ సమస్యను బట్టి మేము మిగతా సర్వీసెస్, అంటే ఏమేమి పెట్టాలి వాళ్ళకు, డీప్ స్కిన్ థెరపీస్తో పాటు అడ్వాన్స్ పీల్స్ అవసరమా, లేదా బొటాక్స్ ఫిల్లర్స్, థ్రెడ్ లిఫ్ట్ లాంటి సర్వీసెస్ అవసరమా, మా దగ్గర ఉన్న అడ్వాన్స్ సర్వీసెస్లో వాళ్ళకి ఏది క్లబ్ చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్స్ని ఇవ్వచ్చు అని ప్లాన్ చేసి వీటితో పాటు డిఎస్టీ ప్లస్ ఆ అడ్వాన్స్ సర్వీసెస్ కూడా క్లబ్ చేస్తూ ఇస్తూ ఉంటాం. అలా కాకుండా ఓన్లీ ఫోటో ఫేషియల్స్ కావాలనుకున్న వాళ్ళకి ఒక 6 to 8 ట్రీట్మెంట్స్ అలా ఇచ్చేసి మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఏది వద్దు ఊరికే ఫేషియల్ లాగా గ్లోనెస్కి వచ్చేనా కూడా గ్లోనెస్ కూడా ఇస్తుంది. ఇది అంటే లోపల కొలాజన్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అయ్యి ఎలాస్టిసిటీ పెరుగుతుంది, గ్లోనెస్ వస్తుంది ఫేషియల్కి. ఓన్లీ ఇది ఒక్కటే కూడా కొన్ని కంటిన్యూస్గా తీసుకున్నా కూడా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఓకే మేడం. సో ఈ ప్రొసీజర్ ఎలా చేస్తారో ఒకసారి చూపించేస్తారా? తప్పకుండా. ఇప్పుడు ఈ గెస్ట్ ఫేస్ మనం చూసినట్టయితే మనకి ఎలాస్టిసిటీ తక్కువగా ఉంది స్కిన్లో, అలాగే పిగ్మెంటేషన్ ప్యాచెస్ కూడా ఉన్నాయి. చీక్స్ మీద మనం గమనించవచ్చు పిగ్మెంటేషన్ని. సో ఈ పిగ్మెంటేషన్ తగ్గించడానికి, ఓవరాల్గా గ్లోనెస్ పెంచి లోపల ఎలాస్టిసిటీ అంటే కొలాజన్ లెవెల్ పెంచడానికి ఫేషియల్ ఇవ్వచ్చు. చక్కగా మంచి గ్లోనెస్ వస్తుంది, పిగ్మెంటేషన్ లైట్ అవుతుంది. అలాగే మనకి రోజేషియా లాంటి కొంతమంది రెడ్ చీక్స్ లాంటివి ఉంటాయి, దాన్ని కూడా తగ్గిస్తుంది అది. సో ఓవరాల్గా గ్లోనెస్ వస్తుంది. అంటే మనకు నార్మల్ ఫేషియల్ తీసుకుంటే ప్రోడక్ట్స్తో చేసేది టెంపరీగా గ్లో ఉంటుంది, వేరాజ్ ఈ ఫేషియల్ మనకి పర్మనెంట్గా గ్లోనెస్ ఇస్తుంది. ఎందుకంటే లోపల కొలాజన్ ప్రొడక్షన్ పెంచుతుంది, వార్మ్త్ ప్రొడ్యూస్ చేసి, లోపల హీట్ ప్రొడ్యూస్ చేసి, దానివల్ల ఎలాస్టిసిటీతో పాటు న్యాచురల్గా గ్లోనెస్ పెరుగుతుంది. మామూలుగా మనం సెలూన్లో తీసుకునే ఫేషియల్కి, క్లినికల్లో తీసుకునే ఈ ఫోటో ఫేషియల్కి తేడా ఏంటంటే అది టెంపరీ గ్లోనెస్ ఇస్తుంది, ఇది మనకు పర్మనెంట్గా స్కిన్లో చేంజెస్ తెస్తుంది. కాబట్టి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనమాట ఇలా ఈ సర్వీస్. ఇప్పుడు మనం చూద్దాం ప్రొసీజర్.
ఓకే మేడం, సో ప్రొసీజర్ చూసేసాము, బట్ దీని ఆఫ్టర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయండి? అండ్ అలానే దాని తర్వాత అంటే మనం స్కిన్కి ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత దానికి ఒక కేర్ అన్నది మెయింటైన్ చేస్తూ ఉంటాం కదా, సో దీనికి కూడా అలాంటి ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా? మామూలుగా ఇది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవు. ఈ ప్రొసీజర్ కూడా ఏంటంటే దీంట్లో కూలింగ్ సిస్టమ్ కూడా ఇన్బిల్ట్ అయ్యి వస్తుంది కాబట్టి చక్కగా ప్రీ కూలింగ్ అయ్యి లేజర్ షాట్స్ ఇస్తాం కాబట్టి ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇప్పుడు వచ్చే ఎక్విప్మెంట్ చాలా అడ్వాన్స్ ఎక్విప్మెంట్, ఏ రకమైన ప్రాబ్లం ఉండదు. అండ్ అన్ని కాంట్రాఇండికేషన్స్ అన్నీ చెక్ చేసుకొని ఇస్తాం కాబట్టి ప్రాబ్లం అసలు ఏమీ ఉండదు. ఆ తర్వాత కూడా ఏంటంటే ఎండకి వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ లాంటివి వాడడము అలాంటివి జాగ్రత్తలు చెప్తూ ఉంటాం. మరి పొలం పనులు చేసుకునే వాళ్ళు, ఎక్కువగా ఎండలోనే ఉండే నేచర్ ఆఫ్ వర్క్ చేసుకునే వాళ్ళకి ఇలాంటి సర్వీసెస్ కాకుండా అదర్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఇచ్చే సర్వీసెస్, సేఫ్గా ఇచ్చే అదర్ డీప్ స్కిన్ థెరపీస్ లాంటివి అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో క్లయింట్ కాంట్రాఇండికేషన్స్ ఉన్నాయా, క్లయింట్ లైఫ్ స్టైల్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, స్కిన్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది అన్నీ చూసి ఒక కస్టమైజ్డ్ ప్యాకేజ్ చేసి ఇస్తాము క్లయింట్ కాబట్టి సేఫ్గా తీసుకోవచ్చు. ఓకే మేడం, సో ఫోటో ఫేషియల్ గురించి మా సకులందరికీ తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలండి. యూ వెల్కమ్, ఇట్స్ మై ప్లెజర్. చూసారు కదా, ఇది ఇవాల్టి సౌందర్య లహరి కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. విహారయాత్రలు సరదాగా సాగిపోతూ మనసుకు చాలా హాయిని, సంతోషాన్ని ఇస్తాయి. అంతేకాదు, విహారయాత్రలు గుండెకు మేలు చేస్తాయని, గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తాయని అమెరికా పరిశోధకులు చెబుతున్నారు. ఏడాది పాటు 500 మందికి పైగా అధ్యయనం చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. విహారయాత్రలు చేసిన వారి ఆరోగ్య పరిస్థితి చాలా మెరుగుపడ్డట్టు అధ్యయనంలో తేలింది. సరే, ఈ కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. అలంకృత కార్యక్రమానికి స్వాగతం. సకలు ఇవాళ మన అలంకృత కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ సవిత గారు. మరి ఈ రోజు మన సకులకు ఇంటీరియర్ సంబంధించి ఏం పరిచయం చేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే సవిత గారు. నమస్తే లహరిక. ఎలా ఉన్నారండి? బాగున్నాను లహరిక. ఓకే, మరి ఈ రోజు మా సకులకు ఇంటీరియర్ సంబంధించి ఏం పరిచయం చేయబోతున్నారు? మనం ప్రీవియస్ ఎపిసోడ్ లో ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ చూస్తున్నాం కదా లహరిక, అందులో డ్రాయింగ్ చూసాం ప్రీవియస్ ఎపిసోడ్ లో. ఈ రోజు మనం డైనింగ్ చూద్దాం లహరిక. ఓకే, సో ఇప్పుడు మనం ప్రెసెంట్ డైనింగ్ హాల్ లోనే ఉన్నాం. డైనింగ్ ఏరియాని ఎలా చేస్తాము అనేది చూద్దాం. ఓకే, సో ఇది వచ్చేసి డ్రాయింగ్ అండ్ డైనింగ్ డివిజన్ లహరిక. సో దీన్ని వచ్చేసి మనం సీలింగ్ లో కూడా చాలా అంటే డిఫరెన్సియేషన్ చూపించేసాము. ఇది వచ్చేసి డ్రాయింగ్, అది పార్టీషన్స్ అని చూపించేసాము. అండ్ అగైన్ ఇట్స్ సెంటర్ స్ప్రెడ్ హౌస్ కాబట్టి డ్రాయింగ్ అండ్ డైనింగ్ అండ్ రైట్ అండ్ లెఫ్ట్ బెడ్రూమ్స్ వస్తున్నాయి. సో దిస్ ఇస్ ద పాత్వే. ఈ పాత్వే టు పూజ కానీ బెడ్రూమ్స్ కానీ అవుతుంది. సో ఆ సీలింగ్ కూడా మనం ఒక డిఫరెంట్ గా, ఎందుకంటే ఇటువైపు చూస్తే ఇక్కడ వుడ్ ఆర్చెస్ అండ్ డైనింగ్ కి చూస్తే ఆ వుడ్ ఆర్చ్ ఇచ్చాము. సో ఈ సెంటర్ ప్లేస్ లో వచ్చేసి సీలింగ్ కూడా మనం డిఫరెంట్ గా అన్ని చిన్న రాఫ్టర్స్ లాగా ఇవ్వడం జరిగింది లహరిక. అది వచ్చేసి జిప్సమ్ లోనే తీసుకున్నాము. ఆ రాఫ్టర్స్ వచ్చేసి డిఫరెంట్ బికాస్ దిస్ హౌస్ కాన్సెప్ట్ మీకు ప్రీవియస్ ఎపిసోడ్ లో చెప్పినట్టు బ్రౌన్, గ్రేస్ అండ్ వైట్ కాన్సెప్ట్స్. సో సేమ్ సీలింగ్ మొత్తం వైట్ న్యూట్రల్ గా ప్లెయిన్ గా మెయింటైన్ చేయడం జరిగింది. అండ్ రాఫ్టర్స్ వచ్చేసి గ్రే కలర్ ఇవ్వడం జరిగింది లహరిక. మధ్యలో చిన్న చిన్న స్పాట్ లైట్స్ ఇవ్వడం జరిగింది వామ్ వైట్ లో. అండ్ ఫ్లోరింగ్ చూస్తే కనుక సేమ్ కంటిన్యూ చేసాము. ఇటువైపు వచ్చేసి మనకి చిన్న కన్సోల్ లాగా, అంటే మనం డ్రావర్స్, చెస్ట్ ఆఫ్ డ్రావర్స్ తో రెగ్యులర్ గా ఇస్తా ఉంటాము. ఇక్కడ మాత్రం బికాస్ మనకి చాలా స్పేషియస్ గా వచ్చింది, డైనింగ్ అనేది చాలా స్పేషియస్ గా ఉండడం వల్ల ఇక్కడ ఒక చిన్న కన్సోల్ లాగా ఫిక్స్డ్ గా ఇవ్వడం జరిగింది. బట్ దెన్ ఎవ్రీథింగ్ ఓపెన్ అన్నమాట. చిన్న ఆర్టిఫాక్ట్స్ లెడ్జ్ లాగా మనకి ఏంటి అంటే బ్యూటిఫికేషన్ కోసం చిన్న ప్లెయిన్ వాల్, రెగ్యులర్ గా వాల్ అనగానే పెయింటింగ్స్ అలా ఇవ్వకుండా మనం వుడ్ వర్క్ లోనే చిన్న పాకెట్స్, మనం ఏదైతే ప్రీవియస్ ఎపిసోడ్ లో చూసామో టీవీ యూనిట్ లో ఇచ్చినట్టుగానే అదే కాన్సెప్ట్ రన్ చేసాము. చిన్న పాకెట్. సో మనం ఏంటంటే డిస్ప్లే చేయొచ్చు అనమాట. కంటిన్యూషన్ వచ్చేసి మనకి వాష్ బేసిన్ కూడా మనం మొత్తం వైట్ నానో తీసుకోవడం జరిగింది, వైట్ టాప్ తీసుకోవడం జరిగింది. అండ్ వైట్ అండ్ గోల్డెన్ కాన్సెప్ట్ అగైన్ మన కలర్ కాన్సెప్ట్ కి మ్యాచ్ అయ్యేటట్టుగా తీసుకోవడం జరిగింది లహరిక. గ్లాస్ కూడా మనకి అవ్వకుండా బ్యాక్ స్ప్లాష్ ఇవ్వడం జరిగింది లహరిక. అండ్ ఇటువైపు వచ్చేసి మన కంటిన్యూషన్ ఇది బాల్కనీ లహరిక. సో ఇది మనకి చాలా మంది వచ్చినప్పుడు కానీ గ్యాదరింగ్స్ అవుతున్నప్పుడు కూడా మనకి ఏంటి అంటే యూ హ్యావ్ అ నైస్ బిగ్ బాల్కనీ. ఇక్కడ ఫ్రెంచ్ డోర్ ఇవ్వడం జరిగింది. సో వన్స్ మనకి ఎప్పుడైనా గ్యాదరింగ్స్ ఉన్నా కూడా యూ కెన్
కెన్ ఓపెన్, మొత్తం ఓపెన్ చేసుకొని యూస్ చేసుకోవడం చేయొచ్చు. అండ్ ఫ్లోరింగ్ కూడా ఇక్కడ వీ హావ్ టేకెన్ వుడెన్ ఫ్లోరింగ్. ఆ ఫ్లోరింగ్ కూడా చాలా రస్టిక్ ఫినిష్ లో తీసుకోవడం జరిగింది. అండ్ ఫ్లోరింగ్ కూడా ఇది అగైన్ ద బ్రౌన్ అండ్ గ్రే కాన్సెప్ట్స్ లాగా. సో ఇది మనం ఓపెన్ చేసి పెట్టుకుంటే కూడా ఇట్స్ అడిషనల్ స్పేస్. అవును అవును. అండ్ డైనింగ్ చాలా గ్రాండ్ గా యూనో న్యాచురల్ స్టోన్ అగైన్ మేడ్ ఆఫ్ టోటల్ గా మొత్తం మార్బుల్ తో చేసిన డైనింగ్ తీసుకోవడం జరిగింది. కలర్ కాన్సెప్ట్ కూడా చూస్తే మనకి ఫ్లోరింగ్ కి కానీ వుడ్ వర్క్ కానీ దేనికైనా కాంప్లిమెంట్ గా తీసుకోవడం జరిగింది. అండ్ చైర్స్ కూడా చూస్తే వెరీ స్టైలిష్ గా కంటెంపరీగా స్లీక్ గా, అంటే ఎక్కువ ఆక్యుపైయింగ్ ప్లేస్ కాకుండా సీటింగ్ కూడా కుషన్స్ కూడా మళ్ళీ మన ఫర్నిషింగ్స్ కానీ ఫ్లోరింగ్ కి కానీ అన్నిటికీ కాంప్లిమెంట్ గా తీసుకోవడం జరిగింది హరిక. సో అటువైపు చూసుకుంటే ఇటువైపు వచ్చేసరికి మనకి యూ హ్యావ్ యూనో కన్సోల్, మనకి మొత్తం క్రాకరీ స్టైల్లో. అంటే టిపికల్ క్రాకరీ అనగానే పెద్ద యూనో యూనిట్స్ కానీ టాల్ టవర్స్ కానీ అలా ఇవ్వకుండా వీ హ్యావ్ ప్లేడ్. ఇక్కడ కూడా కొంచెం డిఫరెంట్ గా ప్లే చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఈయన కొంచెం స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. స్టోరేజ్ కూడా అగైన్ ప్రొఫైల్ గ్లాస్ లో తీసుకోవడం జరిగింది. గ్లాస్ వచ్చేసి బ్యాక్ పెయింటెడ్ గ్లాస్. ఇక్కడ వచ్చేసి అప్స్ అండ్ డౌన్స్, అంటే సేమ్ లెవెల్లో కాకుండా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ వచ్చేసి డ్రా ఇవ్వడం జరిగింది. సో దట్ ఇక్కడ యూనో మ్యాట్స్ కానీ మన డైనింగ్ కి సంబంధించిన యాక్సెసరీస్ కానీ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అగైన్ 2 పాకెట్స్ ఓపెన్ ఇవ్వడం జరిగింది. అండ్ డ్రావర్స్, అంటే మొత్తం ఫుల్ ప్యాక్ గా చేయకుండా కొంచెం ఇంట్రెస్టింగ్ గా చేయడం జరిగింది హారిక. అగైన్ మళ్ళీ అటువైపు ఎలా ఇచ్చామో ఇక్కడ డోర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఓవర్ హెడ్ స్టోరేజ్ కూడా విత్ 2 సైడ్స్ ఓపెనింగ్ డోర్ అండ్ ఒకటి మధ్యలో అప్లిఫ్టింగ్ ఇవ్వడం జరిగింది హారిక. సో మనకి ఇక్కడ డైనింగ్ కి సంబంధించింది ఏదైనా. అండ్ ఇది వచ్చేసి ఓపెనింగ్, ఒక మధ్యలో ఒక పాకెట్ ఓపెన్ ఇచ్చాము. సో దట్ ఇమీడియట్ గా గెస్ట్ వచ్చిన గ్లాస్ సర్వ్ చేసుకునేటివన్నీ ఇమీడియట్ గా ఇచ్చాము లహరిక. చాలా నీట్ గా క్లీన్ గా ఉంది. మరి మీరు అన్నట్టు క్లమ్జీగా కాకుండా మరి హెవీ వర్క్ కాకుండాను థీమ్ అంతా కొంచెం డిఫరెంట్ వేలో మీరు డిజైన్ చేశారు. చాలా చక్కగా ఉంది. సో ఈ రోజు అయితే మా ప్రేక్షకుల కోసం 3 బెడ్రూమ్ లో ఎంతో చక్కని డైనింగ్ హాల్ పరిచయం చేసినందుకు ధన్యవాదాలు హరిక. సో చూసారు కదా సకలు, ఇది వాటి అలంకృత కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. విహారయాత్రల్లో ఎక్కువగా సముద్ర తీరాలు, పచ్చని చెట్లు, లోయలు, జలపాతాలు వంటి వాటినే ఇష్టపడతారు. ఎక్కువ మంది ప్రకృతిలో అందాలనే ఆస్వాదిస్తారు. వాస్తవానికి మనిషికి ప్రకృతికి చాలా దగ్గరి సంబంధం ఉంది. అందుకే ప్రకృతి సోయగాలు చూడగానే మనసు ఉప్పొంగిపోతుంది. చిన్నపిల్లల్లా ఆనందంతో కేరింతలు కొడుతుంది. బాధలు కష్టాలు మరిచిపోతారు. అలాంటి స్థితిలో గుండెకు మేలు చేసే ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. సరే, ఈ కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు శారద గారు. ఆవిడ మనకి ఏ డిజైన్ తయారు చేసి చూపించబోతున్నారో తననే అడిగి తెలుసుకుందాం. నమస్కారం శారద గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు? తణుకు దగ్గర మండపాక నుంచి వచ్చామండి. తణుకు దగ్గర మండపాక. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఇవాళ మా సకులకి ఏం చేసి చూపించబోతున్నారు? టిష్యూ పేపర్ తోటి మల్లె మొగ్గలు తయారు చేయబోతున్నాం. ఓకే శారద గారు, మరి దానికి కావాల్సిన వస్తువులు ఏంటో చెప్తారా? కలర్స్ అండి, టిష్యూ పేపర్ అండి, బ్రష్ అండి, ఒక గమ్ అండి, థర్మాకోల్ బాల్స్ అండి, సూది అండి, దారం అండి. శారద గారు, కావాల్సిన వస్తువులు చూసాం కదా, ముందుగా ఏం చేయాలంటారు? టిష్యూ పేపర్ తీసుకోవాలండి, థర్మాకోల్ బాల్స్ తీసుకోవాలండి, గమ్ పెట్టి అంటించాలండి, చుట్టాలండి, చుట్టి కలర్ వేయాలండి, కాడకి ఆకుపచ్చ వేసుకోవాలండి. ఓకే, మల్లె మొగ్గలు అన్నారు కదా, మల్లె మొగ్గలకి కాడకి ఆకుపచ్చ వేసుకోవాలి. శారద గారు, ఖాళీ సమయాల్లో ఇంట్లో ఏం చేస్తూ ఉంటారు? ఇటువంటి ఐటమ్స్ అవి ఐడియా తెచ్చుకుని చేస్తూ ఉంటానండి. మిషన్ అది కుడుతూ ఉంటాను. ఓకే, ఇంట్లో పనులన్నీ నేనే చేసుకుంటా ఇంచుమించి. ఓకే, ఇంకా పుస్తకాలు చదవడం? పుస్తకాలు అవి చదువుతా అండి. ఎక్కువగా ఛానల్స్, భక్తి ఛానల్స్ అవి ఎక్కువగా చూస్తాను. దేవుడి మీద అపారమైన భక్తి ఎక్కువ, దాంతో భక్తి ఛానల్స్ చూసేస్తూ ఉంటారు. ఓకే, ఇంకా ఎప్పుడన్నా బాగా బయటకు వెళ్ళి సరుకులు అవి తెచ్చుకోవడం అవి మేమే చేసుకుంటాం. మీరే చేసుకుంటారు. ఓకే, బాగుందండి. ఇలాగే కొన్ని తయారు చేసుకుని పెట్టుకోవాలండి. ఓకే, ఇలాగ మొగ్గలు తయారు చేసుకుని రెడీ చేసుకుని పెట్టుకున్నాక సూది దారంతో గుచ్చుకోవాలి. ఓకే, ఇలాగే దండ తయారు చేసి తీసుకొచ్చానండి.
చూపిస్తానండి. తప్పకుండా చూపించండి. ఇలాగా ఏ కలర్ కావాల్స్తే ఆ కలర్ వేసుకోవచ్చండి. అంటే మల్లె మొగ్గలు కానీ లేకపోతే చామంతులు గులాబీలు ఏది కావాలంటే ఏ తయారు కలర్ చేసుకోవచ్చు. కావాల్స్తే. పైగా ఎక్కువగా గార్లాండ్ లాగా కూడా చేసుకోవచ్చు, పూల దండలాగా కూడా. ఇదైతే కొంచెం కొప్పు కట్టుకుని అలా దేవుడికి పెట్టుకోవడానికి దండకి కూడా బాగుంటుంది. వేసుకోవచ్చు. అవును, అసలు చూడ్డానికి కూడా నిజం మల్లె మొగ్గలు అంటే నమ్మేటట్టే ఉన్నాయి. అవి చాలా బాగా చేశారండి. శారద గారు, నిజంగా మీరు తయారు చేసిన టిష్యూ పేపర్ తో మల్లె మొగ్గలు చాలా బాగుందండి. ఎన్ని రోజులైనా కూడా వాడిపోవు ఇవి. అండ్ చాలా బాగుందండి ఐడియా అనేది. మా సకులకి ఇంత మంచి ఐడియాని పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. చూసారు కదా సకులు, శారద గారు తయారు చేసిన టిష్యూ పేపర్ తో గార్లాండ్. చాలా కొత్తగా ఉంది కదా ఐడియా. మీరు కూడా ఇటువంటి డిఫరెంట్ వెరైటీ ఆఫ్ డిజైన్స్ తయారు చేసి మాకు చూపించాలి అనుకుంటే మాకు కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 040-2355-6540. చూసారు కదా సకులు, ఇది ఇవాల్టి చూడండి చేయండి కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే. విహారయాత్రలు చేయటం వల్ల గుండె సమస్యలే కాదు, చాలా ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. జీవితం మరింత హాయిగా ఉంటుంది. జీవితం సరికొత్తగా కనిపిస్తుంది. చాలా మంది పిల్లలు అడుగుతున్నారనో పిల్లల సంతోషం కోసమనో విహారయాత్రలు చేస్తూ ఉంటారు. వాస్తవానికి విహారయాత్రలు పిల్లలకే కాదు, పెద్దవాళ్లకు కూడా చాలా అవసరమని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా క్షణం తీరిక లేకుండా గడిపే ఉద్యోగస్తులు, ఒత్తిడిలో ఉండేవారికి విహారయాత్రలు చాలా మేలు చేస్తాయని చెబుతున్నారు. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి sakhi@etv.co.in. మా ఫోన్ నంబర్ 040-2355-6540. రేపటి సఖిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.